నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి చెల్లింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకింకా ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలుదిశల నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాకు అభయమిచ్చితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి చెల్లింతును. నా కాడి మోసి నా తోడు నీవై, నీ చేతి నీడలో నన్ను దాచి ఉన్నావే.
దేవా నీకేమి చెల్లింతును. ప్రభువు స్తోత్రం. మీ అందరికీ ప్రభునామమున నా శుభావందనం తెలియచేస్తున్నాను. దేవాదేవుడు గడిచిన దినాలంతా తన కృపలో భద్రపరిచి ఈ 2025 సంవత్సరంలో 10వ మాసంలో 2వ రోజున మనల్ని సజీవులుగా ఉంచి చిన్న మందగా ఇక్కడ కూర్చాడు. అంగీకరించి బాప్తిసం పొందిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ మందే ఉన్నారు. పొందని వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. బాప్తిసం పొందని వాళ్ళు. పొందావా? నేను తెలుగులోనే చెప్పా, అరవంలో చెప్పాలా. ఇంకెవరన్నా బాప్తిస్మం పొందని వాళ్ళు 1 2 పైకెత్తి చేయి 3 4 5 ఈ 5 చేతులు కూడా పొందిన వాళ్ళలోకి రావాలి. అది నా ఆశ. హల్లెలూయా. దయచేసి గుర్తుపెట్టుకుందాం, యేసు ప్రభు మతంలో దించడానికో ముంచడానికో కలపడానికో తేల్చడానికో కాదు, కానీ పరలోకంలో చేర్చడానికి వచ్చారు. ఇప్పుడు మనం చేరతామా? ఉందా ధైర్యం? ఎంత? ఇంత? అవునా? నా జాగ్రత్తగా తెలుసుకోవాలండి. ఎప్పుడు శుద్ధి ధైర్యం? చెప్పండి. ధైర్యం ఎప్పుడు వచ్చుద్ది? మీరు చెప్పండి. మాకు తెలుసుద్ది, మాకు వచ్చుద్ది. అంతేనా? దయచేసి వాక్యమేనండి మనకి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మనకొద్దు. ఈ మధ్య కల్పిత మాటలు ఎక్కువైపోతున్నాయి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం చెప్పాడు. ఏమని చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎందుకంటే నా సొంత మాట చెప్పడానికి భయపడతా. వాక్యం తెలిసిన దేవుడు అన్నాడు, తీసేయకూడదు, కల్పించకూడదు. ఉందా భయం మనకి? తీసేయకూడదు, కల్పించకూడదు. తీసేసిన ప్రమాదమే, కల్పించిన ప్రమాదమే. నోటికి వచ్చిన
ఏమన్నా మిస్టేక్ దొర్లుద్దేమని నా భయం. మీకుంటే చెప్దాం హల్లెలూయా. చూడండి, ఎఫెసీ పత్రికలో జాగ్రత్తగా మనం గ్రహించాలి. 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమును లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశం. ఏ ఉపదేశం ఇది? కల్పించబడింది. ఎప్పుడు కల్పించబడిందో తెలుసా మీకు? కల్పించబడడం అనేది ఎప్పుడో తెలుసా? దయచేసి వాక్యాన్ని బాగా తెలుసుకోండి. ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాది హవ్వతో మాట్లాడుతున్నాడు. ఇది నిజమా? దేవుడు మిమ్మల్ని ఏమైనా తినొద్దన్నాడా అని. మరి హవ్వ ఏం చెప్పింది? కల్పించి చెప్పిందా లేదా? ఎక్కడి నుంచి వచ్చింది? మనం కూడా కల్పించి అదిగో తోకంటే అదిగో పులి నా అక్కడి నుంచే వచ్చింది కల్పించబట్టం అనేది. ఎప్పుడైతే కల్పించబట్టం అనేది హవ్వ నోట్లో నుంచి వచ్చిందో, ఇక సాతాను హవ్వ హృదయంలోనే చేరాడు. చేరి పండు తిన్నదాకా వదల్లా. తను తిని భర్త చేత తినిపించిందాకా వదల్లా. వాళ్ళిద్దరూ ఏదైనా తోటలో నుంచి గెంటి వేయబడదాకా వదల్లా. మరి మన సంగతి ఏంటి? అదే చెప్తా, బీ కేర్ఫుల్ అని. అక్కడి నుంచే ఇప్పటికి తడిసి మోపడని ఎంత అయిందో తెలీదు, ఆయనకి ఎంత బాధ కలుగుతుందో తెలియదు. జాగ్రత్త. ఇప్పుడు ఫోన్లలో నేను వింటా, అసలు ఉందా బైబిల్లో ఆ మాట? మనకు బుర్ర ఉందా? జ్ఞానం ఉందా? వివేకం ఉందా? జాగ్రత్త. అసలు వీడు చెప్తుంది సత్యమా అసత్యమా అనేది కూడా నాకు చాలా బాధేస్తుంది. కారణం ఏంటి? అసత్యాన్ని సత్యంగా చెప్తున్నారు, సత్యాన్ని అసత్యంగా చెప్తున్నారు. కానీ సత్యాన్ని సత్యంగా చెప్పే ఒక్కడుంటే చాలు. దయచేసి తెలుసుకోండి. మారు మనసు పొందారు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారు. ఈ గ్రంథంలో నుంచి ఏది తీసేయకూడదు, ఏది కలపకూడదు. ఇప్పుడు మనకి ఉన్నది ఉన్నట్టుగా చెబితే మింగుడు పడుద్దా? ఎందుకని? ఏమంటారో తెలుసా? ఉన్న మాట అంటే ఎంత ఉడుకో లోపల సలసలను మాగిపో కదండి. దయచేసి నష్టపోబాకండి. ఉన్న మాట అంటే, లేని మాట అయితే హల్లెలూయా కదండి. జాగ్రత్త. పరలోకాన్ని పోగొట్టుకోబాకండి. దేవుని పరిశుద్ధాత్మని అన్నాడు, ఆర్పకండి, దుఃఖపరచకండి, అపవాదికి చోటు ఇవ్వకండి. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. వాక్యంలో ఉన్న మాటలే, నా సొంత మాటలు కాదు. ప్రభా, వాట్ అబౌట్ మై సెల్ఫ్, నా సంగతి ఏంటి అన్నాడు. ఏమని? మనుష్యుల మాయోపాయముల చేత. ఎట్లాంటి ఉపాయం అంట? ఎట్లాంటి ఉపాయం అంట?
ఇప్పుడు అది మాయోపాయం అని మనకు తెలిసిందా? ఆ తెలియచేయడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకిచ్చి జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి అని 7 అంశాలు ఇచ్చాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి. చేతులతో నిర్మించాడు ఆదాముని, హవ్వని. దేవుని తీర్పు, దేవుని జడ్జిమెంట్ ఎలా ఉంటుందో తెలుసా? పోన్లే ఒక్కసారి తింటే తిన్నావలే, ఇంకోసారి తినబాకు అంటాడు అనుకున్నారా? నెవర్. అట్లా ఉంటుంది ఆయన యొక్క జడ్జిమెంటు. ఇంకో విషయం చెప్పాడు యేసు ప్రభు. విందు చేస్తున్నాడంట, వచ్చి కూర్చున్నారట, చూస్తున్నాడంట విందు చేస్తున్న ఆ ఓనర్. అందరినీ చూస్తుంటే ఒక అతను పెండ్లి వస్త్రం లేకుండా వచ్చాడట. ఏమన్నాడు తెలుసా? దగ్గరికి వెళ్ళి, మరి దొంగవాడా అనడండి. మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తాం, మన నోటికి అదుపు ఆజ్ఞ ఉంటేగా. కానీ దేవుడు ఎంత జ్ఞానంగా మాట్లాడతాడో తెలుసా? స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు అన్నాడు. నోరెత్తలేకపోయాడు. సరే ఇప్పుడు తినలే అన్నాడా? వాక్యం చదవండి. వాళ్ళు వీళ్ళు కాదు, ప్రభు మనల్ని పరలోకంలో చేర్చాలని ప్రాణం పెట్టాడు అన్నాడు. ఇతన్ని తీసుకెళ్ళండి. ఎక్కడ వేయాలి మనల్ని? ఎక్కడ వేయబడాలి మనం? దేవుని భయంతో ఉండండి. మనమైనా కురుకుతుంటాం, నిద్రపోతుంటాం, ఏదేదో చేస్తుంటాం. కానీ ఆయన కునుకడు, నిద్రపోడు. ఎప్పుడైనా చదివారా? తెలుసా? ఎవరు చెప్పక్కర్లా ఆయనకి. మన బయోడేటా అంతా తెలుసు ఆయనకి. కాబట్టి జాగ్రత్త. మాయోపాయముల చేత, తర్వాత వంచనతోనూ, తప్పు మార్గములలాగు కుయుక్తితోనూ, గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు ఎట్లా కొట్టుకుపోతున్నారో పోండి. జాగ్రత్త. పరలోకం చేరాలి, ఆశ మంచిదే. ఎట్లా ఉండాలి? మన ఇష్టమా? వాక్యం చదువుదాం. లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం నుండి. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందా. ప్రేమ నమ్మకను మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. మీరు మమ్మల్ని ప్రేమించి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి మమ్మల్ని జన్మ కర్మ పాపం నుంచి విడిపించి తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ప్రస్తుతపు దుష్టకాలమును మమ్మల్ని విమోచించి రక్షించి పరలోక రాజ్యంలో సదాకాలం నీతో ఆనందింపచేయాలని
నీ రక్తమంతటిని మా కొరకు ధారపోసి నీ ప్రాణాన్ని అర్పించారు. నిన్ను అంగీకరించిన నేను, మేము, మరెవరైనా ప్రతి క్షణం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని మీరు ఆశించి మా పాపములను మ్రాను మీద మోసుకొని పోయారు. కాబట్టి నిన్ను అంగీకరించిన నేను, మేము, మరెవరైనా ఈ అంచె దినాల్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నా? ఈ వాక్యాన్ని నా సొంత జ్ఞానంతో కాకుండా నీ ఆత్మ జ్ఞానంతో వివరించడానికి నాకు, అలాగే వినేవాళ్ళు కూడా గ్రహించడానికి సహాయం చేయండి. ఎందుకనగా దేవుని ఆత్మ సంగతులు దేవుని ఆత్మకే అర్థమవుతాయి, మనుష్య ఆత్మకి అర్థం కావు. కాబట్టి నాలో, ఇక్కడ ఉన్న నీ బిడ్డలందరిలో నీ ఆత్మని ఉంచి మా ముందుకు తీసుకుని వచ్చిన వాక్య భాగములో నుండి మా ఆత్మీయ క్షేమాభివృద్ధికి, రక్షణ పొందని మా స్వకీయులు రక్షణ పొందటానికి కావలసిన మాటలను వివరించమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాల సమయంలో గోరంట్లలో రత్న పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ కూడికను ఏర్పాటు చేశారు. తన జీవితంలో గత 44 సంవత్సరాలు కాపాడి 45వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఈ రాత్రి అక్క జీవితంలో గత 75 సంవత్సరాలు కాపాడి 76వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఇక్కడున్న నేను, మేము ఎన్ని సంవత్సరాలు జన్మించిన వాళ్ళంగా ఉన్నాం, ఎన్ని సంవత్సరాలు జీవించిన వాళ్ళంగా ఉన్నాం. అసలు మేము జీవించామా, చనిపోయామా అనే విషయాలు అర్థం చేసుకునేటట్లుగా వివరించమని, మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. జన్మించాం. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు జీవిస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు అయింది అంటే బాప్తిస్మం పొంది అది జీవిస్తున్నామా? ఎవరి కోసం, దేనికోసం, ఎలా? దయచేసి మోసపోవద్దండి. యోహాను సువార్తలో ప్రభు చెప్తారు, అందరినీ ఎరిగిన వాడంట, ఆంతర్యాన్ని కూడా తెలుసు అంట ఆయనకి. మనమేమో కొంచెం తెలియని అంతా తెలిసిపోయింది అనుకుంటున్నాం. ఏం తెలిసింది మనకి? పై మొహం చూస్తేనా? ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు తెలుసా? దయచేసి మోసపోవద్దండి. మనం ఎప్పుడు పుట్టామో తెలుసు ఆయనకి, ఎప్పుడు తిరిగి పుట్టామో కూడా తెలుసు ఆయనకి, ఏం చేస్తున్నామో కూడా తెలుసు ఆయనకి. ఎవరు రికమెండేషన్ చేయక్కర్లేదు, ఎవరు సాక్ష్యం చెప్పాల్సిన అవసరత అంతకన్నా లేదు. దయచేసి తెలుసుకోండి, మనం అంగీకరించిన దేవుడు ఎవరో ఏంటో. మోసపోవద్దు, నష్టపోవద్దు.
అంటున్నాడు. ఏమని? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. అంటే అర్థం ఏంటి? మారు మనసు పొందాం, పరలోకంలో చేరాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వాక్యం ఏముంది? ఉన్నాయా? ఇక్కడ అన్నాడేమని? తగిన ఫలములు అని. ఇంకొంచెం కిందకి రండి, 9వ వచనంలో మంచి ఫలము అన్నాడు. తగిన ఫలం అంటే ఏంటి? మంచి ఫలం అంటే ఏంటి? మనం తగిన ఫలమేనా అసలు? అదే ప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పాడు. 10 మంది కన్యకలు పరలోకం వెళ్ళాలని బయలుదేరారట. 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి, 5గురు దగ్గరే సిద్ధే ఉంది, సిద్ధలో నూనె ఉంది. వీళ్ళలో తగిన వాళ్ళు ఎవరు, తగని వాళ్ళు ఎవరు? మన దగ్గర దివిటి ఉంటే సరిపోతా? సిద్ధి ఉందా? సిద్ధిలో నూనె ఉందా? మీకు తెలుసు ఇవన్నీ, కానీ ఆలోచన చెయ్యం కదండి. జాగ్రత్త అని చెప్పకుండా ఏది చెయ్యడు, చెప్పింది చెయ్యకుండా మానడు. తగిన ఫలము. ఇప్పుడు నేను తగినవాడినా తగని వాడినా? ఎప్పుడు నేను తగిన వాడిని? దివిటి, తర్వాత సిద్ధే, సిద్ధిలో నూనె ఉన్నాయా? దివిటి ఉంది, సిద్ధి కూడా ఉంది. సిద్ధిలో నూనె ఉందా? మరికొంతమంది సిద్ధి కూడా అక్కర్లా. నేను ఎవరు అనుకున్నావు? నా జ్ఞానం ఎంత అనుకున్నావు? నా బలం ఎంత అనుకున్నావు? నా కులం ఎంత అనుకున్నావు? నా వెనక ఎంత బ్యాక్ ఉంది? వామ్మో, ఇవన్నీ పనికిరావు. తగిన జాగ్రత్త అన్నాడు. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. తర్వాత అన్నాడు మంచి ఫలాలు. అంటే ఎట్లాంటి? ఇప్పుడు నేను కూరగాయలు కొట్టుకెళ్ళారా? వంకాయలు కొన్నారా? ఏమైనా చూసారా? ఎందుకని? అది తెలుసు మనకి, ఇది మాత్రం చూసుకోము. ఎన్ని పుచ్చులు ఉన్నాయో కదండి. కొన్ని అసలు కనబడి కూడా కనబడవు పుచ్చులు, అంత మేకప్ చేసుకుంటాయి అయ్యి. మనం కూడా బ్రహ్మాండంగా మేకప్ చేసుకుంటాం. ఏ మేకప్? బీరకాయలు కొన్నారు ఎప్పుడన్నా? చూసారా? అబ్బా భలే ఉన్నాయన్నాను. నేను కరీంనగర్లో చేసేటప్పుడు ఆ ఏరియాలో బీరకాయలు ఎలా ఉంటుందో తెలుసా? చూసారా ఎప్పుడైనా? ఇంతే, ఇంతకన్నా ఎక్కువ ఉండవు. మనకేమో ఇంత పొడుగు ఉండాలి, ఇంత లావు ఉండాలా. వాళ్ళకి అవి పనికిరావు అసలు. మనకు కూడా ఇంత పొడవు ఉండాలి, ఇంత లావు ఉండాలి. ఎత్తు అమ్మాయి అబ్బాయి అందంగా కదండి. మీరు చూడండి, 22 సంవత్సరాల క్రితం నేను కరీంనగర్లో ఉన్నప్పుడు బీరకాయలు కొనేటప్పుడు చూడగానే బాగానే ఉంటాయి. కోసి చూస్తే ఎప్పుడన్నా చూసారా చేదు? మనం కూడా కోసి చూస్తే తెలుసుద్ది, లేకపోతే గిల్లితే తెలుసుద్ది ఎంత చేదు ఉందో మనలో. లేదు కదా? దోసకాయలు కొన్నారా? చూసారా? కొన్ని కండ గింజలు తీయగా ఉంటాయి, కొన్ని కండ తీయగానే ఉంటుంది, గింజలు చేదుగా ఉంటాయి. కొన్ని కండ గింజలు అంతా చేదే. మనం ఏ చేదు
ఇది తెలుసు కదా. మంచి, మరి వీటికే మనం ఎంత చూస్తున్నామే, దేవుడు మనల్ని చూసి అట్లా పడేసుకుంటాడా? ఆయన కొట్లో, ఆయన రాజ్యంలో మనకి వీటికి ఎంత తెలివితేటలు ఉన్నాయి, మరి దేవునికి ఎన్ని తెలివితేటలు ఉండాలి అనుకుంటున్నారా? వెళ్ళాడని తెలీదని అనుకుంటున్నారా? చేయలేడు అనుకుంటున్నారా? జాగ్రత్త. ఆ రోజు ఎవడు అడ్డుపడడు, ఎవరేం చేయలేరు. జాగ్రత్త పడాలి. మారు మనస్సు పొందలేదు అని నేను మిమ్మల్ని అనను, పొందారు. తగిన ఫలం ఉందా? కొంచెమేలేండి. మంచి ఫలమేనా? ప్రభువుకి కావాల్సింది అది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడడు. వీళ్ళు రికమెండ్ చేసినా, వాళ్ళు రికమెండ్ చేసినా, వీళ్ళు ఓకే అన్న, వాళ్ళు ఓకే అన్న, దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తాడు. కొంచెం తగ్గినా ఒప్పుకోడు. ఒక్కడు చేసినా ఓకే అనడు. అంత కరెక్ట్గా ఉంటాడు దేవుడు. పరలోకి వెళ్ళాలి, మారు మనసు పొందావు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం కూడా పొందావు, పరిశుద్ధాత్మను వరాన్ని కూడా పొందావు. బట్ నెక్స్ట్ ఆలోచన చేయండి. ఆశపడుతున్నాడు మన నుంచి, నా నుంచి, మీ నుంచి అంగీకరించిన వాళ్ళు ఎవరైనా సరే తగిన ఫలాలు, మంచి ఫలాలు నాకు ఇస్తారేమో అని. ఇప్పుడు మనం జామ చెట్టు వేసామండి, కాయలు కాసినాయండి. మనం తింటామా, చెట్టు తింటుందా? మనమా? చెట్టు కదా. ఇప్పుడు మనల్ని ఆయన తోటలో నాటుకున్నాడు, మనం కూడా ఫలాలు ఫలించాం. ఆయనకా మనకా? చెప్పండి. దానికి ప్రభు ఇంకొక దృష్టాంతం చెప్పాడు. ఒక యజమాని దేశాంతరం పోతున్నాడంట, 3 దాసుల్ని పిలిచాడంట. వాళ్ళ సామర్థ్యాన్ని చూసి కదండి. ఇప్పుడు ఒక తల్లి ఉంది, 6 సంవత్సరాల పిల్లలకి ఎంత పెడుతుంది? 3 సంవత్సరాల పిల్లలకి ఎంత పెడుతుంది? తల్లికి తెలుసుద్దా, తండ్రికి తెలుసుద్దా? ఎందుకని? తండ్రేగా తెలుసుద్దా తండ్రికి? అదే దేవుడు కుటుంబంలో కొన్ని పద్ధతులు పెట్టాడు, నియమాలు పెట్టాడు. అయితే ఇప్పుడు ఎన్ని పోయినాయి, అంతా ఒకటే. ఎవరంతా అందరికీ సమానంగా ఇవ్వాలి. ఏంటి? చేతులు ఎన్నేళ్ళు ఉన్నాయి? 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా? నా బోటి జ్ఞానం అంటాడా, ఏలా ఇట్లా నువ్వు కూడా తినంతరా అని లాగుతాడు. వచ్చుద్దా? ఎందుకు? నా జ్ఞానం ఉందిగా. లాగుతాడు, వచ్చుద్దా? పొందింది దీంతో కట్ చేస్తాడు, కుదురుద్దా? మిమ్మల్ని అంతా సమానం చేస్తా నేను అనేసరికి మనం, అబ్బాయి ఎంత గొప్ప ప్రసంగం, ఎంత గొప్ప మాట కదండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, అసమానత్వంలో నుంచి సమానత్వం కలిగించేవాడు దేవుడు. సమానత్వాన్ని ఉన్నదాన్ని ఎర్రగొట్టేవాడు, నలగొట్టేవాడు వాడు. ఇప్పుడు మనకి ఏది కావాలి? అదా ఇదా?
చెప్పండి, జాగ్రత్తగా తెలుసుకోండి. ఈ 5 ఏళ్లలో ఏ వేలు లేకపోయినా దాని ప్రభావం ఏంటో ఉన్నవాళ్ళకి తెలుసుద్ది, పడినోళ్ళకి తెలుసుద్ది. రాయాలి. ఎన్నేళ్ళు గెలుస్తుంది కనీసం? ఇది తీసి రాద్దాం. ఏమవుతుంది? ఏం కాదా? ఇది తీసి రాద్దాం. పోనీ ఈ ఏళ్ళు లేదనుకుందామండి, ఈ 3 పట్టుకున్నా ఈ వేలు లేదనుకుందాం. అప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా? నాకు ఈ 2 చేతులు చూడండి, ఈ చేయి ఎలా ఉంది, ఈ చేయి ఎలా ఉంది? చెప్పండి. ఈ చెయ్యి 5 ఏళ్ళు సరిగ్గా ఉన్నాయి, మరి ఈ చెయ్యి, ఈ ఏళ్ళు కొంచెం వంకర ఉంది. ఇప్పుడు రాయాలని నా బాధ నాకు తెలుసుద్ది, మీకు తెలుసుద్దా? ఎవరు తెలుసుద్ది? మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ కడగడగడ రాసేస్తారు. నేను రాయాలంటేనేమో ఎందుకని? మనం ఏం వంకరలేము. ఉన్నామా? ఎప్పుడు ఎప్పుడు హలో ఎప్పుడు? అన్నీ వంకరే. కుక్కతోకెప్పుడు? మనం కూడా ఎప్పుడు వంకర ఆలోచనలు, వంకర చూపులు, వంకర మాటలు, వంకర నడక కదండి. జాగ్రత్త. దేవుడంటే, దేవుని మాట అంటే అర్థం చేసుకోండి. దేవుడు ఏం చేస్తాడో తెలుసుకోండి. ఏమైనా చేయగలడు, కానీ మనల్ని ఇంకా ఎందుకు ప్రాణాలతో ఉంచాడు? ఎందుకు అక్కడి నుంచి తెచ్చాడు? మిమ్మల్ని అక్కడి నుంచి తెచ్చాడు. వీళ్ళు బీనే, వాళ్ళు బీనే, మనం ఏ అవునా? బాంబే నుంచి, బెంగళూరు నుంచి, అదేందండి మేము ఏ వారం నుంచి వస్తే, ఏ వారం గుంటూరు నుంచి వస్తే, గోరంట్ల నుంచి వస్తే, లేకపోతే కండ్రికి నుంచి వస్తే, హైదరాబాద్ నుంచి వస్తే, ఎందుకని ఇవన్నీ? ఎందుకు? జాగ్రత్త. మనం మారు మనసు పొందాం. తగిన ఫలాలు ఉన్నాయా? తగిన ఫలాలు ఉన్నాయా? మంచి ఫలాలు ఉన్నాయా? దేవుని వాక్యంలో ఉన్న మాట అండి, నా మాట కాదు. అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఆయన దృష్టికి సరిగా లేకపోతే ఏమాత్రం యాక్సెప్ట్ చేయడు, ఒప్పుకోడు. నువ్వెన్ని చెప్పు, ఎంతమంది చెప్పని, ఒక్కటే మాట అంటాడు, అన్నీ నాకు తెలుసు, యూ ప్లీజ్ కీప్ క్వైట్ అంటే నోరు మూసుకుంటాం మనం. నీకంటే నాకు బాగా ఇంత పెద్ద నోరు ఎందుకు? జాగ్రత్త అండి. వాక్యంలో ఉన్న విషయం చెప్తున్నా. మారు మనసుకు తగిన ఫలాలు, మంచి ఫలాలు ఫలించాలంతే. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యత ఉందా? చాలామంది ప్రార్థన చేయండి అంటారు, చేస్తుంటా, తర్వాత రిజల్ట్ రానే రాదు. ప్రభువు స్తోత్రం. నాకు రిజల్ట్ చెప్పకపోయినా బాధ లేదు, కానీ మీరు మాత్రం రిజల్ట్ పోగొట్టుకోబాకండి.
ఇప్పుడు యేసుప్రభు చెప్పారండి, లూకాసు వార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులంట ఏమన్నారంటే, దావీదు కుమారుడా మమ్మను కరుణించు. మరి ప్రభు అన్నాడు, చూచి వెళ్ళి యాజకునికి కనబరుచుకోండి. మార్గంలోనే శుద్ధులయ్యారు. తర్వాత ఏం జరిగింది? ఒక్కడే తిరిగి వచ్చాడంట. మిగిలిన 9 మంది ఇప్పుడు మనం తిరిగి వచ్చి ప్రభువా అని ఘనపరిచి సంతోషపరిచామా? 9 మందిలో ఉన్నామా? ఏమంటాడు? 10 మంది శుద్ధులయ్యారు కదా, నువ్వు ఒక్కడివే వచ్చేవేంటి, 9 మంది ఏరు అన్నాడు. ఏమంటాడు? ఏమోనయ్యా, వాళ్ళు ఇటు అటు అటు ఇటు ఇటు తిరిగిపోయారయ్యా, పోండి. ఆయన ఏమన్నాడో ఆ రోజు అడుగుతాడు, నువ్వు అడిగావు, నేను నిన్ను స్వస్థపరిచా, ఏం చేయాలి, ఏం చేస్తున్నాం? దయచేసి వాక్యాన్ని బాగా నెమరు వేసుకోండి, జీర్ణం చేసుకోండి, జాగ్రత్త పడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుంచి ఉన్నాడంట ఒక రోగి. ప్రభు వచ్చాడంట, అడిగాడంట, స్వస్థపడగోరుచున్నావా అని. అయ్యా నాకు ఎవరు లేరయ్యా. మరి అక్కడికి ఎట్లా వచ్చాడు? తెచ్చి పడేశారు, పోయారు. మనలో కూడా ఎంతమంది పడేశారు ఆ కోనేటి దగ్గర, లేకపోతే ఈ సంఘంలో ఎంతమంది పడేశారో. నెక్స్ట్ ప్రభు అన్నాడు, ఇదిగో నీ పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళు అన్నాడు. తర్వాత ఏం జరిగింది? చదవండి వాక్యాన్ని. స్వస్థత పొందిన వ్యక్తి దేవాలయంలో కనబడ్డాడటండి. అంటే ఎక్కడికి వచ్చాడు? ఈరోజు ఎంతమంది దేశ దిమ్మరులాగా తిరుగుతున్నారు, తిప్పుతున్నారు. జాగ్రత్త. ఇదిగో నువ్వు స్వస్థత పొందావు, మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇకను పాపము చేయకము. ఇట్ ఈజ్ గాడ్స్ వర్డ్. స్వస్థత పొందావు, ఇకను పాపం చేయొద్దు అని దేవుని చిత్తం. మనం ఏం చేస్తున్నాం? రేపు నవంబర్కి పరిచర్య ప్రారంభమై 40 సంవత్సరాలు. నవంబర్లో 4th ఫ్రైడే రోజున దేవుడు కొన్ని మాటలు చెప్పన్నాడు, అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పను. జాగ్రత్త. ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, ఈ 40 సంవత్సరాల్లో ఎంతమంది ఇన్నో, ఎంతమంది అవుటో. ఇప్పుడు ఇన్నెంత, అవుట్ ఎంత అంటే అప్పటి నుంచి ఉన్న వాళ్ళల్లో ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు. కారణం జాగ్రత్త. పరలోకం చేరాలి. ఈ భూలోకం కాదు, ఈ శరీరం కాదు, ఈ బాంధవ్యం కాదు, మరొకటి కాదు. మారు మనస్సుకు తగినట్లుగా ఫలించాలి. అది కూడా మంచి ఫలాలు ఫలించాలి. ప్రభు ఎలా ఉన్నా, నేను ఏం చేస్తున్నాను? ప్రభు 3 దాసుల్ని పిలిచి వారి వారి సామర్థ్యాన్ని చూసి
మనం అనుకుంటాం, అబ్బా నాకు చాలా ఉంది. ఏంది? ఏముంది చాలా? మీరు చదవండి. పేతురు ప్రభు దగ్గరగా ఉన్నాడు. ప్రభు అంటారు, ఇదిగో నన్ను చంపబోతున్నారు అని. పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభు నువ్వు చావటానికి వీలేదు, అవసరమైతే నా ప్రాణాన్ని పెడతా. దగ్గర ఉన్నప్పుడు అంత పవర్ ఉంది, మనకు కూడా ఉంది. ఎక్కడ? మరి దూరంగా ఉన్నాడంట. మనకు ఉందనుకుంటున్నాం. ఆయన అంటున్నాడు, పేతురు నువ్వు నా కోసం ప్రాణం పెడతావా? రేపు కోడి కుయ్యక ముందు 3 సార్లు అబద్ధం ఆడతావు అన్నాడు. మరి పేతురికి ఏం తెలిసింది? దేవునికి ఏం తెలిసింది? మాకు కూడా ఉంది. ఏంటి? జాగ్రత్త. అది యెషయా గ్రంథంలో చెప్తాడు, ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. నీ ముఖమే చెప్పుద్ది. చదవండి అపోస్తలుల 14వ అధ్యాయంలో ఒక చోట పౌలు గారు వాక్యం చెప్తున్నారట. చెప్తూ అందరినీ గమనిస్తున్నాడట. అక్కడ ఒక కుంటివాడు ఉన్నాడంట. ఆ కుంటివాడిని చూడగానే పౌలు గారికి అర్థమైందంట, ఇతనిలో విశ్వాసం ఉంది అని. మాకు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. విశ్వాసం ఉందో, విసుగుందో, ప్రేమ ఉందో, కోపం ఉందో, ధనాపేక్ష ఉందో, స్వార్థం ఉందో, స్వనీతి ఉందో తెలియదని మీరు అనుకోవద్దు. కానీ బయటపడం, ప్రార్థన చేస్తాం. ఆ కుంటివాణ్ణి చూసి అతనిలో విశ్వాసం ఉన్నదని గ్రహించి పౌలు గారు అన్నాడులే అన్నాడటండి. ప్రభుకి స్తోత్రం. ఏం జరిగింది? మరి మన సామర్థ్యం ఎంత? ఏమి లేకపోతే ఇంత ఉందనుకుంటున్నాం. జాగ్రత్త. వారి వారి సామర్థ్యమును చూసి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చి ఏమన్నాడు యేసు ప్రభు చెప్పండి? చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో దేశాంతరం పోయెను అని మీరు వెళ్ళి వ్యాపారము చేయండి. మీరు వెళ్ళి వ్యాపారము చేయండి. 16వ వచనంలో చూడండి, 25:16. వ్యాపారము చేసి. ఈ మధ్య ఒక సేవకుడు చెప్తాడు, యేసు ప్రభువుని అంగీకరించిన వ్యాపారం చేయకూడదు అని. నిజమా అబద్ధమా? మనకు తెలిసిందా? వామ్మో చెప్పారు వ్యాపారం చేయకూడదు. మరి ఏం చేయాలి? దొంగతనం చేయాలి, మోసం చేయాలి, అన్యాయం చేయాలా, దోచుకోవాలా, వంచాలి. అవునా? వీళ్ళు ఏం చేశారంట? వ్యాపారం చేశారట. అయితే ఎఫెసీ పత్రికలో చెప్తాడు దుర్వ్యాపారము అని. ఇప్పుడు మనం వ్యాపారమా దుర్వ్యాపారమా అది తెలిస్తేగా అంత వివేకం ఉంటేగా మనకి. నువ్వు ఇంతే చదువుతావు కదండి. జాగ్రత్త. వ్యాపారం చేయొద్దు అని లేదు, వ్యాపారం చేయాలి, కానీ దుర్వ్యాపారం చేయకూడదు, మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వంచకూడదు. కండిషన్స్ ఉన్నాయి. కొంతమంది అంటారు అసలు వ్యాపార లక్షణమే అదండి. ఏంటంటే భలే బాగా చెప్పావే, న్యాయంగా చేస్తే కదండి, న్యాయంగా చేస్తే నువ్వు ఇప్పుడోడి కాదు,
ఎప్పుడో ఉండాల్సినడివి. అయితే ప్రభు చెప్పాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి. ఇప్పుడు మనం వారసులమా కాదా? అన్యాయమా న్యాయమా? నేను కొంతమంది చెప్పానండి సలహా, జాగ్రత్త, మీరు ప్రభువుని అంగీకరించారు, అన్యాయం చేయొద్దు, అబద్ధం ఆడద్దు, మోసం చేయొద్దు, దుర్వ్యాపారం చేయొద్దు. దేవుడు నాకు నేర్పించింది చెప్పేది అది. ఎందుకంటే మా నాన్న మా చిన్నప్పటి నుంచి ఏం చేశాడో నా కళ్ళతో చూశానండి. కానీ ఎన్ని చేసినా, ఎంత భక్తి ఉన్నా మా కనీసం 3 పూట్ల అన్నం పెట్టలేకపోయాడండి. ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుడు నాకు నేర్పాడు, ఫర్గెట్ ఇట్, దాన్ని మానేసేయి, నేను చూసుకుంటా, నేను చెప్పింది విని చెయ్యి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లాగే ఉంచాడు, కానీ ఇట్లా ఉంచలేదండి. ప్రభువు స్తోత్రం. ఈరోజు నువ్వు నేను ఎవరి మాట వింటున్నావు? కల్పితమా? మోసమా? జాగ్రత్త. గాలికి కొట్టుకుని పోయినట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి కొట్టుకుపోతారా? పోబాకండి, నష్టపోతారు. ప్రభా, ఈ రోజున ఏంటి లోకంలో వాళ్ళు అంటారండి, నారు పోసిన వాడు నీరు పోయడా అని. మరి మనం అంటామా? అంటారు కానీ వాళ్ళు ఆచరించలేరు. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ శక్తి లేదు. వాళ్ళకి ఆ శక్తి లేదు. మనకి శక్తి కూడా ఇస్తానన్నాడు. మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలు విని అనుసరించి కొనసాగితే సమస్త జనముల కంటే హెచ్చిస్తాను అన్నాడండి. మరి నా సంగతి ఏంటి? వింటా, అనుసరించానా? వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. గిల్లుతుంటాడు మనల్ని, ఎట్లా లాగాలా, ఎట్లా పడేయాలా అని. ప్రభా, ఈరోజు నా సంగతి ఏంటి? నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన మనకు అదృశ్యుడే, కానీ మనం ఆయనకి దృశ్యులమేనా? కనబడుతున్నామా? ఏమంటాడు? ఏమన్నాడా? జాగ్రత్త. వాళ్ళు 3 వెళ్ళారు, తర్వాత వచ్చాడు, 3 పిలిచాడు. మొదటవాడు ఏం చెప్పాడు? అయ్యా, నువ్వు నాకు 5 ఇచ్చా, ఈగో అన్నాడు. ఎన్ని ఇచ్చుంటాడు? 5 10? 10. మరి నేను కష్టపడ్డానయ్యా, మరి నేను తిన్నానయ్యా, మా పిల్లలకు పెట్టానయ్యా. మనం అనమా? పోనీ 2 ఏమైనా దాచుకున్నాడా? మరి మనం ఎన్ని దోచుకున్నామో. అదే అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పాడు. అననీయ సప్పీరాలు ఏం చేశారట? అమ్మారట, కొంచెం దాచుకున్నారట. వచ్చారంట పేతురు గారి దగ్గరికి, ఇదిగో మా పొలం అమ్మాం, ఇదిగో డబ్బులు అన్నారట. అంటే పేతురు గారు ఏమన్నారు? ఇంతకే అమ్మారా? ఆయనకేం తెలుసులే అనుకున్నారు వాళ్ళు. ఈరోజు మనం కూడా
ఆయనకేం తెలుసులే, ఆయన ఏమైనా చూస్తున్నాడా? కానీ చూసే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కనబడింది ఏమీ లేదు, తెలియనిది ఏమీ లేదు. మనలో పరివర్తన కలిగించాలని ఆయన ఆశించినట్లుగా తగిన ఫలాలు ఇవ్వాలని, మంచి ఫలాలు ఇవ్వాలని ఆయుష్ని పొడిగిస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాం మనం? అని అన్నాడు, ఇంతగా అమ్మానయ్యా అని. అప్పుడు పేతురు గారు ఏమన్నారు? ఒకవేళ నేను మిమ్మల్ని అట్లా అన్నాను అనుకోండి, ఏం చేస్తారు? అందరూ కలిసి నా మీదకి వస్తారు. ఎందుకని? నువ్వు చూసావా? నీకు తెలుసా? నా మీదకి వచ్చినా నేనేం భయపడినావు. ఎందుకంటే నా డాడీ చెప్పాడు, నీ పక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది కూలినా నాకు ఆ భయం లేదు. మరి మీకుంటే చెప్పండి హల్లెలూయా. ఉందా లేదా భయం? దేవుని భయం లేదండి. ఇంతకే అన్నాడు అననీయ. అప్పుడు పేతురు ఏమన్నారు? ఎవరిని మోసపుస్తున్నా? ఎవరిని? ఎంత పరిశుద్ధాత్మ శక్తో మనలో. మనల్ని మనం మోసం చేసుకుంటున్నామని తెలియట్లా, మనకు మనం గోతులు తీసుకుంటున్నామని తెలియట్లా. అన్నాడు, గోతిని తీసేవాడే గోతిలో పడతాడు. ఎంతమంది గోతులు తీశారో జాగ్రత్త. నేను తీస్తే నేను పడతా, మీరు తీస్తే మరి ఏం చేయాలి? నేను పడకూడదు, మీరు పడకూడదు. ఏం చేయాలి? మరి గోతులు తీయకూడదు, కానీ ఏం చేయాలి? జాగ్రత్త అండి. వాక్యం అన్నాడంటే దేవుని పరిశుద్ధాత్మని మోసం చేయటానికి లేదు, దుఃఖపరచడానికి. ఎందుకు అన్నాడటండి? ఆ మాట రావటంతోనే అన్నయ్య ఏమయ్యాడంట? ఇప్పుడు అది ఇవ్వట్లే. ఎందుకంటే సరి చేసుకుంటారేమో, బాగు చేసుకుంటారేమో, చావకుండా ఉంటారేమో, బ్రతికి ఇతరులు బ్రతికిస్తారేమో. ఎన్ని సంవత్సరాలు తీసుకెళ్ళి పాతి పెట్టారట. తర్వాత అమ్మగారు వచ్చారు, లింగులింగమంట. ఏమన్నా? ఏమ్మా ఇంతకే? అబ్బో, ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిట్లోనూ ఉన్నాయటండి. అప్పుడేమో జరిగింది? మరి మనం చద్దామా బతుకుదామా? చద్దామా బతుకుదామా? నేను మాత్రం బతకాలి, నా ఒక్కడు మీరంతా బతకాలి, మీతో పాటు అనేకులు బతకాలి. అది నా బాధ బోధ. పడు, ఎంత బాధపడతా అంత పడు కదా. పడతానే ఉంటా. ఎందుకు? యేసుప్రభువు నా కోసం బాధపడ్డాడు, మరి మీకోసం సుఖపడ్డా? సుఖపడ్డా బాధపడ్డా? మీకోసం కూడా. మరి మీరేం చేయాలి? వాడు పడితే పడ్డాడు, నేను మాత్రం పడకూడదు. జాగ్రత్త. దయచేసి నష్టపోవద్దు అన్నారు. మారు మనస్సుకు తగిన మంచి ఫలాలు ఫలించండి. ఆపాడా? ఏం చేశాడు? ఏం చెప్పాడు? ఎక్కడుందంట గొడవని? మొదట్లో నేను ప్రభువుని గీసిన మొదట్లోనే అలా చదువుకుంటూ ఆ మాట దగ్గరకు వచ్చేసరికి నాకు భయం పుట్టింది, వణుకు పుట్టింది, చెమటలు కాసినాయండి. మనకేం ఉండదులేండి, ఉంటే చెప్దాం హల్లెలూయా. ఎందుకని? నేను నరకబడకూడదు, అగ్నిలో పడవేయబడకూడదు. మాకు ఈ ఆలోచన వచ్చింది, నేను ప్రార్థన చేస్తున్నాను అంటే చెప్దాం హల్లెలూయా. ఆయనకి బాగా తెలుసు
తెలియంది ఏమీ లేదు. హెబ్రీ పత్రికలు అంటాడు లెక్క చెప్పాలి అని. ఏ విషయంలో? మనం ఏదో దశం భాగాలు చూస్తాం, లెక్క అంతేనే. సమయం విషయంలో కనీసం రోజుకి 2.5 గంటలు, వామ్మో 2.5 గంటలు ఇస్తే ఇంకేమైనా ఉందా మా పని కదండి. జాగ్రత్త పడదాం. ప్రభు చూస్తున్నాడు, ఆయనకి ఎవ్వరు చెప్పక్కర్లా. ఒక రోజున మన చిట్టా అంతా బయట పెడతాడు. ఏముంది చిట్టా? ఎన్ని రైట్లు ఉన్నాయి, ఎన్ని తప్పులు ఉన్నాయి. మనం రైట్ అనుకుంటే ఆయన కాదన్నాడు, మనం తప్పనుడు ఆయన కాదన్నాడు. కామ్గా ఉంటాడు, చేయాల్సింది చేస్తాడు, చెప్పకుండా ఏమీ జరగదు. చూడండి, యోహాను సువార్తలో యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 4వ వచనం, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చిన కనుక అలాగూ చెప్పెను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని ఉంచుకొననీయుడి అని చెప్పాడండి. తెలీదా ప్రభుకి? దొంగతనం చేస్తారని తెలియదా? అంటారండి, అది నిజమా అబద్ధం నాకు తెలియదు, కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుద్దంట. అది నిజమా అబద్ధం నాకు తెలియదు, నేను పెంచలేదు, చూడలేదు, నాకెందుకు అత అంత. అట్లాగే ఈ రోజున ఐఎమ్ ఆల్ రైట్, పర్ఫెక్ట్. ఎక్కడ? దేనిలో అన్నాడు? మనల్ని మనం మోసం చేసుకోవద్దు, ఇతరులు కూడా మోసంలో పడేయద్దు. జాగ్రత్త పడదా. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది, నరకబడి ఎక్కడ పడేస్తాడంటే మరి రక్షించింది అగ్నిలో పడేయటానిక? అగ్నిలో పడేయటానిక? అయితే చెప్పాడు ఖచ్చితంగా మంచి ఫలాలు, తగిన ఫలాలు లేకపోతే నరికేస్తాను, అగ్నిలో పడేస్తాను. ఏం చేద్దాం మనం? ఏం చేద్దాం మనం? మన ఇష్టం. వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు అది చెప్పారు. నో, ఇవన్నీ బాగా ఎక్కువైపోయినాయి. జాగ్రత్త అని అన్నీ అడుగుతాడు లెక్క. ఈ దేహం ఎవరిది? మందా? ఆయన ఇచ్చిందా? దేనికి ఇచ్చాడు? దేనికి ఇచ్చాడు ఈ దేహాన్ని చెప్పాలా? ఏం చేయాలి దేహంతో? మనమా ఈ దేహంతో దేవుణ్ణా? వామ్మో, అవునా? జాగ్రత్త అంటాడు. మన దేహము దేవునిది,
శుద్ధాత్మకు నిలయమది, మన దేహము దేవునిది. శుద్ధాత్మకు నిలయమది, ప్రభుకర్పణ చేయని. అర్పణ చేశామా ప్రభుకి? చెప్పండి, అర్పణ చేశామా? ఒక ఆయన అన్నాడట, బాప్తిసం తీసుకునేటప్పుడు, ఈ చేతికి మాత్రం ఇయ్యబాకయ్యా అన్నాడంట. ఎందుకంటే ఈ చెయ్యి ఒకళ్ళని నరికేయాలయ్యా, ఆ తర్వాత వచ్చి ఈ చేతికి కూడా ఇప్పించుకుంటానయ్యా. మనం మన నోటికి కళ్ళకి. జాగ్రత్త. ఈ దేహం దేవుని వలన మనకు అనుగ్రహింపబడి, దేవుని పరిశుద్ధాత్మ మనలో నివసించి సంచరిస్తూ, ఏదో చొక్కా తీసి హ్యాంగర్ తగిలిచ్చినట్టుగా ఎంత సులువుగా చేస్తున్నారో పరిశుద్ధాత్మ విషయంలో. మన నోరు మందై, నేనేం మాట్లాడుతున్నా నాకు కానీ కోపం వచ్చిందంటే నేనేం చేస్తాను? ఏం చేస్తా? తంత అన్నారనుకోండి, నేనైతే అంట తన్నయ్య 2 కాళ్ళు ఎత్తి అంట, 2 కాళ్ళు ఎత్తి తన్నంట. 2 కాళ్ళు ఎత్తేసరికి వాడేమవుతాడు? మీరైతే ఏమంటారు? రారా తను చూద్దాం అంటారు. వాడు వస్తాడు, తనుతాడు. మీకు 2 కాళ్ళు అతను తెలుస్తాయి. నన్ను తంతే తన్నావు కానీ మా ఆయన తన్ను, ఆయన కూడా తంతే, మమ్మల్ని తంతే తన్నావు కానీ మా పిల్లలు తను, అందరినీ తన్ని ఇచ్చేదాకా మనకు నిద్ర పట్టదు కదా. జాగ్రత్త. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా నేను? ప్రభు అంటున్నారు, తగిన ఫలములు, మంచి ఫలములు ఆశ ఉంది. ఏం చేయాలి? ఆశ ఉంది, ఏం చేయాలి? చదవండి పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనం. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనం మీద విసరండి. నా అంటే ముందు మన దేహం అనుకుందాం, తర్వాత మన కుటుంబం అనుకుందాం, తర్వాత మన సహవాసం అనుకుందాం. వేంచేయండి, విసరండి, దాని పరిమళములను వ్యాపింపచేయండి. ఎవరు పరిమళాలు? ఎవరు పరిమళాలు? నాకు చాలా ఇష్టమై కొంతమందికి ఆ పేరు పెడతా కూడా. ఆ పరిమళం ఏమైందో నాకు అర్థం కాదు. బాధ, ఎందుకు పెట్టానో ఈ పేరని. మరికొంతమంది మరొక పేరు పెడతా, ఎందుకు పెట్టానో ఈ పేరుని భయం, బాధ వేస్తుంది. బాధ పెట్టకండి, పరిమళ వాసనని వ్యాపింపచేయండి. కొరింథీ పత్రికలో చెప్తారు, జీవపు వాసనగా, క్రీస్తు సువాసనగా ఉన్నామా? మరణపు వాసనగా ఉన్నామా? ఏ వాసన మంది? చదవండి, వాక్యంలో ఉంది. ఇక్కడ వధువు సంఘం అనండి, విశ్వాసి అనండి, కుటుంబం అనండి, నా ఉద్యానవనం మీద విసరండి, దాని పరిమళములు వ్యాపింపచేయండి. తర్వాత నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. ముందేమో నా ఉద్యానవనం అన్నది, తర్వాత తన ఉద్యానవనం అన్నది. అంటే ఏంటి?
తేడా ఏంటి ఆ రెండిటికి? ముందు నేను ఎవరనుకున్నావు? నా జ్ఞానం ఏమనుకున్నావు? ఇప్పుడు నన్ను ఆయన రక్షించాడు, నన్ను ఆయన కొన్నాడు కాబట్టి ఆయన చెప్తున్నాను, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టము వచ్చిన ఫలములు అతడు భుజించునుగాక. మనం ఏమంటాం? అతడు అంటాం, నేనంటాం, వాళ్ళు వీళ్ళు అంటారు, మా పిల్లలు మేము ఇంతంతే. అతడు ఆయన ఎవరు? నేను కాదండు, దేవుడు అంటామా? వాక్యం చదవండి, ఎలాగున్నామో చూసుకోండి, అడగండి ప్రభువుని. నాలో ఇంకా స్వార్థం పోయిందా? నాలో స్వార్థం పెరిగిందా, తరిగిందా, పోయిందా? తర్వాత ఇంటికి వెళ్ళి తోసుకు వేసి చూస్తానండి. అదే తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయంలో అన్నాడు, అంచె దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును. మనుషుల, చెట్ల, జంతువుల, పక్షుల. ఇప్పుడు మనం మనుషులమేనా? ఎట్లా ఉండాలంట? స్వార్థ ప్రియుడమేనా? ఏ ప్రియులో మనం? భయం అండి. ప్రభువా, నాలో స్వార్థం ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు, దూషించడం ఉండకూడదు, ఇతరులు వేలు పెట్టి చూపి తిరస్కరించడం ఉండకూడదు, బాధ పెట్టడం ఉండకూడదు. చెప్తాడు, మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అనురాగ రహితులు, సజ్జన ద్వేషులు, క్రూరులు, మూర్ఖులు, గర్వాంధులు, తల్లిదండ్రులకు అవిధేయులు, దేవుని కంటే. అబ్బాయి ఇవాళ ఆదివారమా, మందిరానికి వెళ్ళాలా, ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉన్నాయి. సుఖానుభవమును ఆన్లైన్లో వచ్చుద్దిగా. ఏంటి చేస్తున్నానుగా, ఏంటి ఇక వెళ్ళకపోతే ఏమైంది? ఎందుకంటే కొన్ని పరిస్థితులు వస్తాయి, అవునా? కాబట్టి మనకు అన్ని పరిస్థితులు ఒకటే. ఏ పరిస్థితి? జాగ్రత్త. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు అన్నాడు. ఇటువంటి వాళ్ళకి అందరికీ విముఖుడా సముఖుడా? మనం సముఖులమా విముఖులమా? నాకు మాత్రం అందరూ సముఖులేనండి అని నేను అనుకుంటా. లోపలేమో మీ ఇష్టం, ఎస్ఆర్నో. నాకు కనపడదు, ఆయనకు మాత్రం చూపిస్తాడు మిర్రర్లో. ఏ మిర్రర్? మన ఇంట్లో నా మిర్రర్ కాదు, ఈ వాక్యం అనే అర్థంలో. ఎలా ఉంది మన మొహం? జాగ్రత్త. ప్రభు, ఈ రోజున ఎలా ఉన్నా, నేను ఏం చేస్తున్నాను? అయితే అంటున్నాడు, మారు మనస్సుకు తగిన ఫలములు, మంచి ఫలములు ఫలించండి అన్నాడండి. తర్వాత అక్కడ 3 రకాల వ్యక్తుల గురించి చెప్పాడు. జనులు అడిగారంట, అయ్యా ఏదో మారు మనసు అంటున్నావు, తగిన ఫలం అంటున్నావు, మంచి ఫలం అంటున్నావు, లేకపోతే గొడ్డలు అంటున్నావు, నరకబడి అగ్నిలో అంటున్నావు. అయ్యా మేము నరకబడి అగ్నిలో పడకూడదయ్యా, ఏం చేయాలి అని కాదంటే జనులు. ఏ జనులు? జాగ్రత్తగా తెలుసుకోండి. ప్రభు చెప్పారు, సజ్జనుడు తన హృదయం అనే ధననిధుల నుండి సద్విషములు బయటికి తెస్తాడంట. దుర్జనుడు తన హృదయం అనే ధననిధిలో నుండి దుర్విషయములు బయటికి తెస్తాడంట. ఇప్పుడు మనం సద్విషయాల
దుర్విషయాలా అవన్నీ కూడా తెలుస్తుంటాయి. అన్నీ కాకపోతే అన్నం అంతా ఉడికింది, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. జాగ్రత్త. సజ్జనులమో దుర్జనులమో ఒక్క మాటలోనే బయటపడిపోతారు. ఇప్పుడు కాదు అప్పుడు, అప్పుడు కాదు మరొకప్పుడు. ప్రభా ఈ రోజున ఎలా ఉన్నా, నేను ఏం చేస్తున్నాను? కొంతమంది నివురు కప్పి నిప్పులు పైకి లోపల ఎంత ఉంటుందో అట్లా ఉండబాకండి. జాగ్రత్త పడండి. జనులు అడిగారంట మేమేం చేయాలి అని. ఎంత స్పష్టంగా చెప్పాడో తెలుసా అండి? చదవండి. జనులు మేమేమి చేయవలనని అడుగగా అతడు 2 అంగీలు గలవాడు. 2 అంగీలు గలవాడు. ఎవరికి? మరి మనం ఏం చేస్తాం? ఏమీ లేనోడక ఉన్నోడక? చెప్పండి. ఏమీ లేనోడక ఉన్నోడక? తెలుసా మనకిది? ఏం చేస్తున్నాం? దానికి సందర్భం కూడా యేసు ప్రభువే చెప్పారు. లూకాసు వార్తలో ప్రభు ఈ మాట చెప్తున్నారండి. 14వ అధ్యాయం 12వ వచనం. మరియు ఆయన తనను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవద్దు. కాబట్టి మిమ్మల్ని పిలవను అనే మనకు అర్థమయ్యేది అదేగా. అదేనా మనకు అర్థమైంది? అదే తెలుసుకోవాలి. అక్షరం ఏం చేస్తుందంట? ఇప్పుడు మనకు అక్షరమా ఆత్మ? చంపామా బతికిచ్చామా? మనం అంతా చూసేది అక్షరమేనాయా? తెలుసుకోండి. ప్రభు చెప్పారు వాళ్ళని పిలవద్దు అంటే పిలవద్దు అని కాదు. ధనవంతుడే చనిపోయినాక ఎక్కడున్నాడు? లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు చనిపోయినాక పాతాళంలో ఉన్నాడు. దరిద్రుడైన లాజరు ఎక్కడున్నాడు? మరి మనం ఎక్కడుందా? ఏం చేయాలి మనం? అదే ప్రార్థన, అదే పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించేది అన్నాడు. ఇక్కడ 2 అంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఇవ్వాలి. అలాగే ఆహారము కలిగిన వాడు కూడా ఏ ఆహారం? ఏ ఆహారం? ప్రభు చెప్పారు క్షయమైన ఆహారం అంట, అక్షయమైన ఆహారం అంట. మన దగ్గర ఏముంది? ఏ ఆహారం ఉంది? క్షయమయ్యేదా అక్షయమైందా? ప్రభు చెప్తారండి, మీరు క్షయమైపోయే ఈ ఆహారం కోసం కష్టపడకండి, వెతకదు. అక్షయమైన ఆహారం కోసం మన తపన దీనికా దానికా? లేచిన కానించి ఏం తినాలా, ఏం తాగాలా, ఏమి కట్టుకోవాలా అంతే. ఈ ఒంటిని గురించే కానీ ఆత్మను గురించి మనకు లెక్క ఉందా? జాగ్రత్త.
ప్రభు ఈరోజు నా సంగతి ఏంటి అన్నాడు. 2 అంగీలు గలవాడు ఏమీ లేనివానికి, ఆహారం కలిగినవాడు లేనివానికి పెట్టండి. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు మరొక మాట చెప్తాడు. కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వాతంత్రించుకొనడి. ఎవరాళ్ళు? చెప్తాడు. నేను ఆకలి కొనక నువ్వు నాకు ఆహారం పెట్టావు, నేను దప్పి కొనక నువ్వు నాకు దాహానికి నీళ్ళు ఇచ్చావు, నేను వస్త్రహీనుడనై ఉండగా నువ్వు నాకు వస్త్రాలు ఇచ్చావు, నేను రోగినై ఉండగా నువ్వు నన్ను పరామర్శించావు, నేను పరదేశునై ఉండగా నువ్వు నన్ను చేర్చుకున్నావు, నేను చెరసాలలో ఉండగా నువ్వు నన్ను చూడవచ్చావు. ఎప్పుడయ్యా? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకి. ఎవరాళ్ళు? అల్పులా? మనకు కనబడేది అల్పులా అధికులా? ఎవరు? జాగ్రత్త. దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి అన్నాడు. 2 అంగీలు గలవాడు ఏమీ లేనివానికి, అలాగే ఆహారం కలిగిన వాళ్ళు లేని వాళ్ళకి పెట్టండి. ఇది అందరికండి. తర్వాత సుంకరులు వచ్చారంట. అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు వాళ్ళేనా? ఇంకో రకం మనకు అర్థం కావాలంటే ఉద్యోగస్తులు. ఏ ఉద్యోగం? వాళ్ళు ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నాం చెప్పండి. నేను టెలిఫోన్ ఆపరేటర్గా జాయిన్ అయ్యానండి 77వ సంవత్సరంలో. 86వ సంవత్సరంలో ప్రమోషన్. టెలిఫోన్ ఇన్స్పెక్టర్, RSA అంటారు, రిపీటర్ స్టేషన్ అసిస్టెంట్. ఈ రెండిటికి ఎగ్జామ్ ఒకటే, ఇదైనా అదైనా. కానీ నాలో ఉన్న, మీలో కాదులేండి, నాలో ఉన్న ధనాపేక్షను బట్టి టెలిఫోన్ ఇన్స్పెక్టర్ అయితే పై డబ్బులు బాగా సంపాదించవచ్చు అని టెలిఫోన్ ఇన్స్పెక్టర్కి సెలెక్ట్ అయ్యి కాకినాడ ట్రైనింగ్కి వెళ్ళానండి. జరుగుతుంది. మధ్య మధ్యలో వస్తూ ఉంటా, ఏదో చెప్తా ఉంటా. అయితే ఒక రోజున ప్రభు అంటున్నాడు, నువ్వు పై డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదురా, నన్ను సంపాదించుకో అన్నాడు. మీరు ఎవరిని సంపాదించుకుంటారు? పై డబ్బులా యేసునే? మనకి యేసా పై డబ్బులా? అప్పుడు నేను పై డబ్బులు సంపాదించుకోవాలి అని దాన్ని తగలబెట్టేసేసానండి. కట్ చేయలా, తగలబెట్టేసా. కట్ చేస్తే మళ్ళీ ఎక్కడ మొలుసుద్దో, తగలేస్తే మాడి మసి అయిపోద్ది. ప్రభువు స్తోత్రం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని పరిస్థితుల్లో డబ్బుల్ని మనం సంపాదిస్తాం. దేవుడు నాకు నేర్పించింది. మనల్ని డబ్బు సంపాదిస్తుందా? ఇప్పుడు నేను మనకు తెలిసింది ఆ ప్రశ్న. సమాధానం ఏంటి? నువ్వు పిచ్చోళ్ళలాగా ఉన్నావే. ఈ కాలంలో ఉండాల్సినవి కాదు నువ్వు. ఏ కాలంలో? కొంతమంది అన్నారండి, నేను అడగకపోయినా మీ వాటా, మీ వంతు. నాకు వంతు వద్దు, వాటా వద్దు, తర్వాత తంట వద్దు. మరి మీకేం కావాలి? ఇది ఇంతేనా నా మాట? ఇంకొంచెం ఇవ్వకూడదు అని నేను అననండి. మీరు అంటారని నేను అనను. మీరు కూడా అనకుండా ఉంటారనే అంట. ఏమంటారు మీరు? ఏమంటారు మీరు?
కరీంనగర్లో జేఈగా చేసేటప్పుడు కూడా నేను జేటీఓ అని, నా పక్కన ఎస్డిఓ ఉండేవాళ్ళు. 2 టేబుల్స్ పక్క పక్కనే ఉంటారు. కాంట్రాక్టర్స్ పెడుతుంటారు కట్టల నోట్లు. ఆయన టేబుల్లో నా టేబుల్ దగ్గరకు వస్తారు. బాబు, ఈ టేబుల్కి అలవాటు లేదు, తీసుకెళ్ళండి. మరి మీ టేబుల్కి ఏ టేబుల్ ఉంది మన దగ్గర? ఉందా? మేము చదువుకునేటప్పుడు ఉండేదండి ఒక టేబుల్, లాగర్థమిక్ టేబుల్ అని ఉండేది. ఇప్పుడు ఉందా? అవన్నీ ఎడిపోయినాయో కదండి. ఏ టేబుల్ ఉంది మనకి? కొంతమంది టేబుల్ కింద పెడతారంట, కొంతమంది టేబుల్ పైన పెడతారంట. నేను ఎక్కడ పెట్టనండి, మీ ఇష్టం. మా 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 సంతోషం అనేవాళ్ళు. బాబు, మీకు సంతోషమే కానీ నాకు, నా ప్రభువుకి మాత్రం సంతోషం ఉండదయ్యా. కాబట్టి మీ సంతోషం మీరు పొందండి, మేము మాత్రం ఆ సంతోషంలో పాల్గొనను. చాలా తేలిక డబ్బులు సంపాదించటం, కానీ మనల్ని డబ్బు సంపాదిస్తుందా? అది నాకు నేర్పాడు దేవుడు. కాపాడుకుంటున్నా, చెప్తున్నా. ఫాలో అవుతారా? ప్రభువుకి స్తోత్రం. అవరా? ప్రభువుకి స్తోత్రం. నేనేం ఆత్రపడినా, ఎందుకంటే అంతా ఆయన దగ్గర ఉంది. ఏమి ఇయ్యాలో, ఏం తీయాలో, ఎట్లా గుంజాలో, ఎట్లా పడేయాలో, ఎట్లా తప్పించాలో జాగ్రత్త. వీళ్ళు అడిగారు, మరి మా సంగతి ఏంటి అని. అప్పుడు అన్నారు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. అంటే ఏంటి? మీకు ఇచ్చే జీతంతో అని తర్వాత వచ్చుద్దులేండి. మా అబ్బాయికి పై డబ్బులు బాగా వస్తాయండి. మనకు కూడా ఎంత వస్తాయి పై డబ్బులు? ఎంతమంది ఉన్నారు అట్లా? పై డబ్బులు తీసుకున్న డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎందుకని? ఎవడికో దొరుకుతాడు, వాడు ఉన్నది దాన్ని దీన్ని మొత్తం సీల్ చేస్తాడు, మళ్ళీ పంపిస్తాడు కటకటాలకి. మన పిల్లలు ఎడిపోతారు, ఎడిపోతే పోయారులే. అవునా? జాగ్రత్త. మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా, ఇది రెండవది. మూడో వాళ్ళు సైనికులు. అంటే ఆ కాశ్మీర్ దగ్గర అటెక్కడో ఇటెక్కడో ఉన్నారు సైనికులు. వాళ్ళ కాదు, రక్షించటానికి కృషి చేసేవాళ్ళు, వాళ్ళు సైనికులు. ఇప్పుడు మనం దేనికి కృషి చేస్తున్నాం? మనం రక్షించాడు, మన కృషి దేనికి? దయచేసి అర్థం చేసుకోండి. సైనికులు వచ్చి రక్షించాలి అని అనుకున్న వాళ్ళు వచ్చి అడిగారు, మేమేం చేయాలి అని. అప్పుడు వాళ్ళతో కూడా చెప్తున్నాడు, ఏమని? ఎవరిని బాధ పెట్టద్దు. మనకి ఇతరులను బాధ పెట్టకపోతే మనకు నిద్రే పట్టదు, కడుపునే ఉండదు. వాళ్ళు బాధపడుతుంటే ఎంత సంతోషం మనకి, ఎంత ఆనందమో కదండి. మనుషులో 3 రకాలు ఉన్నారండి. ఒకళ్ళు తాము సంతోషిస్తూ ఇతరులను సంతోషపెట్టేవాళ్ళు. రెండో వాళ్ళు తాము సంతోషిస్తూ ఇతరులను ఏడిపించేవాళ్ళు. మూడో వాళ్ళు తాము ఏడుస్తూ ఇతరులను సంతోషపెట్టేవాళ్ళు. ఎవరాళ్ళు? తాము ఏడుస్తూ ఇతరులను సంతోషపెట్టేది ఎవరు? ఎవరైతే క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు కలిగి ఉంటారో వాళ్ళే, ఇక ఎవరు కాదు. క్రీస్తు యేసు కలిగిన మనస్సు
ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే దుఃఖపడుతూ బాధపడుతూ ఇతరుల్ని సంతోషపరచడానికి అదే ప్రభు అన్నాడు. వీరేం చేస్తున్నారు వీళ్ళ తెలీదు, వీళ్ళని క్షమించు. ఇప్పుడు మనం ఏ కేటగిరీ? సంతోషంగానా? మనం సంతోషిస్తూ ఇతరులు బాధ పెట్టేవాళ్ళమా? మనం బాధపడుతూ కూడా ఇతరులని సంతోషపెట్టేవాళ్ళమా? ఏ కేటగిరీ మంది చెప్పండి. జాగ్రత్త అంటాడు భక్తుడు. బాధలన్నీ మరచుటకు ప్రభువైపే చూచుటకు నాకు నేర్పు పరిశుద్ధాత్ముడా. బాధలన్నీ మరచుటకు ప్రభువైపే చూచుటకు నాకు నేర్పు పరిశుద్ధాత్ముడా. మేలులన్నీ మదిని దలచి కృతజ్ఞతతో స్తుతించుటకు అభిషేకించు పరిశుద్ధాత్ముడా. మేలులన్నీ మదిని దలచి కృతజ్ఞతతో స్తుతించుటకు అభిషేకించు పరిశుద్ధాత్ముడా. ఆత్మదేవా ఆత్మదేవా పరిశుద్ధ ఆత్మదేవా 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 పరిశుద్ధ ఆత్మదేవా నాలో నివాసం చేయి పరిశుద్ధుడా. నీ చిత్తములో నేడే నడిపించుమయ్యా. ఎలా ఉన్నామని అంటున్నాడు. మంచి ఫలాలు ఇవ్వాలి అంటే, తగిన ఫలాలు ఇవ్వాలంటే ఇతరుల్ని బాధ పెట్టబాకు. తర్వాత అన్నాడు, ఎవని మీద అపనింద వెయ్యబాకు. పండు తిన్నావా? నువ్వు ఇచ్చావేమని ఆమె తినమంటే తిన్నా. మనం ఏం చేస్తాం? మా స్నేహితుడు, మా మిత్రుడు లేదా మిత్రురాలు బలవంతం చేశారండి, అందుకోసం పడ్డామండి. ఎక్కడ పడ్డారు? పడబాకండి, నిలబడండి. మీరు నిలబడి ఇతరులు నిలబెట్టండి. అవునా? జాగ్రత్త అంటున్నాడు. ఎవరి మీద అపనింద వేయొద్దు. మనంతా అదేనాయా? అవునా? జాగ్రత్త. తర్వాత అన్నాడు, మీ జీతములతో తృప్తి పొంది ఉండండి. ఇదండి ఆయన దృష్టికి తగిన ఫలం, మంచి ఫలం ఉంటే, ప్రభా నా దగ్గరికి రాయ్యా, ఇదిగో ఎన్ని ఫలాలు ఉన్నాయో నీ ఆకలి తీర్చుకోయ్యా. ఎప్పుడు నా ఆకలి తీర్చుకోవడమేనాయా? నా దప్పిక తీర్చుకోవడమేనాయా? ఆయన ఆకలి తీరుద్దామా? ఏం చేయాలో చెప్పాడు. చేశానా లేదా అని చూసుకుందాం. ఒకరోజు కాదు, అంగీకరించి బాప్తిసం తీసుకొని ఒడ్డుకొచ్చిన క్షణం నుంచి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే క్షణం వరకు కీప్ ఇట్ అప్ అండ్ గివెన్ టు అదర్స్. నీ దగ్గర కాపాడుకొని ఇతరులకు ఇవ్వు. ప్రభు సంతోషిస్తాడు. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయనా. మీరు మమ్మల్ని ప్రేమించి ప్రాణమిచ్చి కొని నీ బిడ్డలుగా చేసుకున్నారు. నీ తోటలో లేదా నీ సంఘంలో మమ్మల్ని నాటుకున్నారు. మారు మనస్సు పొందాము
అనుకున్న మేము మరెవరమైనా ఈ రాత్రి ఈ విషయాన్ని గ్రహించాలి. తగిన ఫలములను, మంచి ఫలములను ఫలించాలి, లేకపోతే నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని కూడా చెప్పారు. మేము కూడా ఎన్నోసార్లు ఈ ప్రసంగాలు చేశాం. అయితే మేము ఎలాగున్నాం అని మాత్రం చూసుకోం. అయితే ఈ దినాన్ని ఆశపడుతున్నారు. మేము చెప్పడం కాదు, చూసుకోవాలి. ఏం చేయాలి? ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనం మీద విసరండి, దాని పరిమళములను వ్యాపింపచేయండి. నా ప్రియుడు తన ఉద్యానమునకు వచ్చి తనకిష్టమైన ఫలాలు అతడు భుజించునుగాక అని పరమగీతంలో వ్రాయించారు. కాబట్టి ఈ దినాన నీకు ఇష్టమైన ఫలాలు నువ్వు భుజించాలని మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి మేము ఎలాగుండాలి చెప్తున్నారు. 2 అంగీలు గలవాడు ఏమీ లేనివానికి, అలాగే ఆహారము కలిగిన వాళ్ళు లేని వాళ్ళకి పెట్టాలి అని శృంఖలతో చెప్తున్నారు. మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. రక్షించబడాలి అనుకునే వాళ్ళకి సైనికులతో చెప్తున్నారు, మీరు ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరి మీద అపనింద వేయద్దు, మీకున్న దానితో తృప్తి చెందండి. కాబట్టి ప్రభువా, ఈ వచనాలను వివరించడానికి ఇచ్చిన కృపను బట్టి నిన్ను స్తుతిస్తూ, వివరించిన నేను వినని నీ బిడ్డలందరూ కూడా నీవు కోరుకున్నట్లుగా తగిన ఫలాలు, మంచి ఫలాలు నీకు ఇవ్వటానికి కావలసిన పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అక్క విషయంలో గత 75 సంవత్సరాలు కాపాడి 76లో ప్రవేశపెట్టారు. రత్న విషయంలో గత 44 సంవత్సరాలు కాపాడి 45వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఇక్కడ ఉన్న నాలో మాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో నీకు తెలుసు, మాకు తెలుసు. మా జీవితాల్లో మేము ఆశించినట్లుగా కాకుండా నీవు ఆశించినట్లుగా మేమందరం ఉండటానికి సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమె యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడున్న మనకు సకల పరిశుద్ధులకి కుటుంబాలుగా సిద్ధపరచటానికి మహిమ దాకా నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ ప్రభునామమున శుభాబంధన తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత భోజనాలు